ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే నూనె మరియు నీళ్లు. నూనె మరియు నీళ్లు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. నూనె మరియు నీళ్లు అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని ఈ ప్రసంగం వింటు ద్వారా అనేకమైన సత్యములు తెలుసుకునేలా చేయమని క్రీస్తునాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే నూనె మరియు నీళ్లు. ఎందుకంటే నూనె మరియు నీళ్లు అని ఎందుకు పెట్టాము అంటే, ఒక గ్లాసులో వాటర్ తీసుకుని ఇంకో గ్లాసులో వాటర్ తీసుకుంటే రెండు మిక్స్ చేస్తే కలిసిపోతూ ఉంటాయి. అలాగనే ఒక గ్లాసులోకి, గాజు గ్లాసులోకి నూనె సగం, ఇంకొక సగం నీళ్లు తీసుకొని ఆ నూనెలో నీళ్లు పోస్తే కలవు. అవి ఆ రెండు కూడా ఎప్పుడూ కలిసి ఉండవు. అంటే ఎందుకంటే ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, ఈవేళ అనేక మంది ఈ విధంగానే ఉంటున్నారు. జాతుల ప్రకారంగా విడిపోతున్నారు, కులాల ప్రకారంగా విడిపోతున్నారు, మతాల ప్రకారంగా విడిపోతున్నారు, ఇంకా గొప్పవాడని పేదవాడని ఇలా చాలా రకాలుగా విడిపోతున్నారు. వీళ్ళు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పడదు, భారతదేశానికి పాకిస్తాన్కి పడదు, భారతదేశానికి పక్కన చైనాకి పడదు. మనం చూస్తున్నాం, విడిపోతున్నారండి. వేళ దేశాలు కలిసి ఉండట్లేదు, రాష్ట్రాలు కలిసి ఉండట్లేదు, ప్రజలు కలిసి ఉండట్లేదు, కుటుంబాలు కలిసి ఉండట్లేదు. నూనె నీరులా ఉంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. చాలా చోట్ల ఇదే. మనం ఒక్కసారి మొదటి శతాబ్దపు ప్రపంచం అంటే మొదటి శతాబ్దంలో, అంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో కనుక మనం చూసినట్లయితే రెండు విభిన్న వ్యక్తుల సమూహంగా విభజింపబడిందండి. క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించబడిన తర్వాత మొదట్లో ఏం జరిగిందంటే, రెండు సమూహాలుగా మనుషులు విడిపోయారు. ఒకటి యూదుడు, రెండు అన్యుడు. వీళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. ఈ రెండు గ్రూపులు సంఘానికి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఎందుకంటే కొత్త నిబంధన సంఘం ప్రారంభించబడినప్పుడు వాళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆ ఇరువురి మధ్యన ఉన్న గోడను పగలగొట్టి అందరూ ఒకటిగా ఉండాలని, అందరి కొరకు కూడా అందరినీ ఒకటి చేయటానికి ఆయన బలైపోతే, రక్షించబడిన నూతన నిబంధన సంఘంలోకి వచ్చిన వారు వాళ్ళు ఇంకా ఆ పాత పద్ధతులు, పాత ఆచారాలు వెంబడిస్తూ ఉన్నారండి వాళ్ళు. ఇది చాలా కష్టంగా ఉండేదండి ఇద్దరికీ కూడాను. రెండు సమూహాలు దేవుడు ఒక చోట చేర్చాడు. వారు క్రీస్తు పునాదిపై కలిసి నిర్మించబడ్డారండి. ఒకప్పుడైతే వేరువేరే, కానీ ఇప్పుడు అలా కాదు కదా. అందుకే ఎపిసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 19 నుంచి కనుక మనం ఒకసారి చూసినట్లయితే 22 వరకు ఈ విధంగా ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ధర్మశాస్త్రము, అన్యులకు ధర్మశాస్త్రం లేదు, అన్యులకు దేవుడు లేడు. వాళ్ళు దేవుళ్ళు లేనటువంటి వారండి వాళ్ళు.
కానీ ఇశ్రాయేలు ప్రజలు పడుతూ లేస్తూ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ వచ్చారండి. వాళ్ళు కూడా దాన్ని సరిగా ఆచరించలేకపోతే ప్రజలందరూ కూడా పతనం అయిపోతూ ఉంటే దేవునికి అలా పతనం అయిపోవడం ఇష్టం లేక, నరకానికి వెళ్ళటం ఇష్టం లేక తన పిల్లలందరూ కూడా మరి వారందరూ కూడా పరలోకవాసులుగా ఉండాలని, అన్యుడు యూదులని భేదం లేకుండా ఉండాలని, అందరి కొరకు కూడా అందరి పాప క్షమాపణ నిమిత్తము కూడా దేవుడు శరీరధారిగా వచ్చి లోకంలో బలైపోయాడు. ఆయన ఏం మాట్లాడుతాడంటే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక. ఒకప్పుడేంటి, వాడు పరదేశి, ఇవిడు స్వదేశి, వాడు అన్యుడు, మీరు యూదులు. ఒకప్పుడు ఉండేది. సమరయ స్త్రీ కూడా మాట్లాడుతుంది, ఆమె మాట్లాడుతుంది యేసుప్రభుతోటి, మెస్సియా వస్తే ఇవన్నీ సరిచేస్తారని ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పిందండి సమరయ స్త్రీ. ఇప్పుడు ఆయన వచ్చేసాడు, అందరినీ ఒకటి చేసేసాడు, అందరినీ ఒక కాడి కిందకి తీసుకుని వచ్చేసాడు, అందరి కొరకు ఒక సంఘాన్ని నిర్మించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, అంటే అందరూ ఒకటే, యూదులని భేదం లేదు, గ్రీస్ దేశస్తులని భేదం లేదు, ఎవరైనా సరే రక్షించబడితే అన్యుడని భేదం లేదండి. రక్షించబడిన వారందరూ కూడా ఒకటేని మాట్లాడుతూ, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నాడు. అంటే ఎవరైనా కానీ రక్షించబడిన తర్వాత ఒకే ఇల్లు, ఒకే దేవుడు, ఒకే ఇల్లు, ఒకే దేవుడు, ఒకే సిద్ధాంతం. మీరు వేరు, మేము వేరు, మేము సున్నతి పొందాం, మీరు సున్నతి పొందలేదు, ఇలా మాట్లాడుకోవద్దని చెప్పేసి దేవుడు క్రీస్తులో రక్షించబడిన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక పట్టణస్థులుగా దేవుడు చేశారు, ఒక ఇంటివారుగా దేవుడు చేశాడు. అందుకే క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమైనట్టు కట్టబడడానికి చెప్పి మాట్లాడుతున్నాడు. అయినా సరే కొత్త నిబంధన సంఘంలో వీళ్ళ మధ్యన గొడవలు ఎక్కువైపోయినాయండి. దేవుడు చెప్తున్నా సరే, మనం అందరము కూడా ఆదాము నుంచే వచ్చాం. మనం సరే, కొంతమంది దేవుని మాట విన్నారు, కొంతమంది దేవుని మాట వినలేదు, కొంతమంది దేవుని వెంబడించారు, కొంతమంది దేవుని వెంబడించలేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఒకప్పుడు పరదేశులు, కానీ ఇప్పుడు పరదేశులు కాదు, క్రీస్తులు అందరూ కూడా ఒకే కుటుంబంగా నేను చేశానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నమ్మటం లేదండి, వాళ్ళు పాత పద్ధతిని విడిచిపెట్టట్లేదండి. అప్పుడు ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి కనుక మనం ఒకసారి చూసినట్లయితే, 14 నుంచి 18 వరకు చూసినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, అంటే అన్యులకి యూదులకి ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసును. ఇప్పుడు దేవుడు అందరినీ ఏకం చేసేసాడండి. అన్యులని యూదులని భేదం లేదు. ఇట్లు సంధి చేయొచ్చు. ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసును గనక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి మనం అందరము కూడా చేరి ఉన్నామని చెప్పి దేవుడు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడండి. ఇక్కడ దేవుడు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడండి. కానీ ఇంకా చాలామంది కొత్త నిబంధన సంఘంలోకి వచ్చిన తర్వాత మీరు వేరు మేము వేరు,
ఎలాగా విభేదాలు సృష్టించుకుంటూ ఉన్నప్పుడు వారిని సరిచేయటానికి ఇక్కడ పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉన్నాడండి ఇక్కడ. అందుకే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ప్రజలు నేర్చుకోవాలి. బోధకులు చెప్పే మాటలు అబద్ధ బోధకులు కాదండి, సత్యము చెప్పే బోధకులను ప్రజలు నేర్చుకోవాలి, ప్రజలు మారాలి, ప్రజలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో మారాలి, వాక్యాన్ని నేర్చుకోవాలండి. ఈ మూడు చేసినప్పుడు మన అందరము కూడా ఒకటే అన్న ఫీలింగ్ మనకు ఉంటుందండి. జాతులు తేడా ఉండదు, అలాగనే కులమత భేదాలు ఉండవండి. అందరూ కూడా ఒకటిగా ఉంటారు. ఒకటిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆయన. కనుక దేవుని ప్రణాళికలు నేర్చుకోవాలి మనందరం కూడా. ఇంకా క్రైస్తవులైనటువంటి వారు కూడా ఎలా ఉంటున్నారంటే వారి కులాన్ని భుజాన్ని వేసుకుని ఆ కులానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నారండి. ఇప్పుడు ఇంకా క్రైస్తవులు కూడా. కానీ దేవుడు చెప్తున్నాడండి, ఎవరిని మాట్లాడుతున్నాడంటే దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 3:28 కనుక మనం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడంటే 3:28లో ఇందులో క్రీస్తు యేసు 27వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్సం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులు రక్షించబడిన వాడు ఏ కులమైనా కానీ, వాడు స్వదేశీయుడా విదేశీయుడా, వాడు పనివాడా యజమాన, వాడు గొప్పవాడా పేదవాడా, పురుషుడా స్త్రీయా, ఇవేమీ దేవుడు చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్సం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారు కనుక ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదండి, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని చెప్తున్నాడు బైబిల్. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏకముగా ఉన్నారని చెప్తున్నాడు. ఇంకా కొలస్సీ 3:11లో ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని పొందకపోవటి అని భేదము లేదు, పరదేశీ అని అలాగనే స్థితియుడని దాసుడని స్వతంత్రుడని భేదము లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడని. అందరిలోనూ క్రీస్తున్నప్పుడు మనం అందరము కూడా ఒకటిగానే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఇంకా మన సమాజంలో చూసినట్లయితే ఇప్పుడు మన సమాజం ఎలాగుందంటే నిజంగా ఇంకా ఇప్పుడు కాపులందరూ ఆ కాపులకు ఒక కాపుల నుంచి వచ్చినటువంటి సువార్తికుడు, సెట్టిబల్జీల నుంచి వచ్చినప్పుడు సువార్తికుడు, అలాగనే పల్లెవారి క్షత్రియులకు అగ్నికుల క్షత్రియులకు అగ్నికుల క్షత్రియుడు అంటే ఇలా ఇందులో కూడా భేదాలు చూపిస్తూ ఉన్నారని ఇంకా మనుషులు అందరూ ఒకటిగా ఉండట్లేదండి. ఇక్కడ కూడా దేవుడు దీని అన్నిటినీ రూపమాపాలని చెప్పి చూస్తుంటే ఇంకా మనుషులు దేవుని యొక్క వాక్యంలో ఉండకుండా సగం క్రైస్తవులుగా ఉంటున్నారు, సగం లోక సంబంధులుగా ఉంటున్నారండి. మనం ఏ ధర్మానైతే పాటించకూడదో ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారండి మనుషులు. దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకి. దేవుడు అయితే అలా ఉండకూడదండి. మనం రక్షించబడిన సంఘంలో అనేక రకాల కులాలు ఉండొచ్చు, కానీ అందరూ ఒకటిగా ఉండాలి. అసలు రక్షించబడిన తర్వాత కుల ప్రసక్తే ఉండకూడదండి. రక్షించబడిన తర్వాత మీదేం కులం, మీరేమొట్లు, ఇటువంటివి మాట్లాడుకోకూడదండి. మనం దేవుడు తెలియజేస్తున్నాడు మనం. మేము పలానా కులం పలానా, అసలు కులంతో అది మనుషులు పెట్టుకున్నది, దేవుడు పెట్టలేనిది. అది మనుషులు పెట్టిన దాన్ని ఎందుకు పట్టుకు వేలాడుతున్నాం మనం? దేవుడు ఏంచి క్రీస్తులా మీరందరూ ఒకటే. దేవుడు తెలియజేసి వారు వీరిని భేదం లేదు, ఏక శరీరులు ఏక పట్టణస్థులు దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇంకాను ఆ క్రైస్తవులు కూడా కులాన్ని పట్టుకుని వేలాటం అంటే ఎంత నీచం అంటే ఇప్పుడు కూడా ఏ కులం ఆ వర్గం, ఏ కులం ఆ వర్గం. మళ్ళీ దీంట్లో కూడాను నీచమైన మనస్తత్వం కలిగినటువంటి ఇటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళండి. ఇటువంటి వాళ్ళు ఎందుకంటే ఇలా విడగొట్టే స్వభావం ఉండకూడదని మనకి. ఎవరైనా మనం అందరము ఒకటే క్రీస్తులను, మనమందరము సహోదరులు అన్న ఫీలింగ్ మనకు ఉండాలండి. దేవుడు చెప్తుంది. అందుకే వీళ్ళు నేర్చుకోరు, మారరు, ఎదగరండి. వీళ్ళు ఇంకా వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయండి. ఇంకా చూసినట్లయితే దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు. అందుకే రోమపత్రిక 3:20లో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఏల అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా
ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. మళ్ళీ క్రైస్తవులు ఇంకోటి ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఏ పండగలు అయితే ఉన్నాయో ఆ పండగలన్నీ చేసేస్తూ ఉంటారండి. నూతన నిబంధనలు అనుసరించిన వాళ్ళు యేసుడు దేవుడు అంటారు. పాత నిబంధనలో పస్కా పండుగ, పర్ణశాల పండుగలు, మోషే పండుగలు, ఆ పండుగలు, ఈ పండుగలు ఏదో చేస్తూనే ఉంటాడు పాత నిబంధన పద్ధతి ప్రకారం. ఆ పాత నిబంధన ఎలాగైతే ఉన్నదో ఇప్పుడు ఇంకా అటువంటి వారు ఇలాగ ఉన్నారు కనుక దేవుడు తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తారంటే, ఆయన దృష్టికి నీతిమంతులు కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా కనుక నువ్వు ఇప్పుడు ఇంకా జీవించినట్లయితే, ఇంకా ఆ ధర్మశాస్త్రంలో పండుగలు కనుక నువ్వు ఆచరించినట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా నీతిమంతులు కాలేదని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అపోస్తలుల కార్యం 2:30 చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని మాట్లాడుతున్నారండి. పరిశుద్ధాత్మ వరం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత మనమందరము కూడా ఒకే సమాజము, ఒకటే మనందరం కూడా దేవుని వంశము. దేవుడు ఏదైతే అది కూడా మనదే అవుతుందండి. ఇంకా యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారు ఎందుము. దేవుడు వెలుగులో ఉన్నాడు. నువ్వు ఇంక ఇటువంటి నీలో పెట్టుకున్నట్లయితే నువ్వు వెలుగులో ఉన్నవాడు కాదండి, నువ్వు దేవునితో నడిచేవాడు కాదండి. ఇటువంటి నీలో ఉంటే నువ్వు దేవునితో నడిచేవాడు కాదండి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడండి ఇక్కడ మనకి. అందుకే మనం చూసినట్లయితే ఇందాక చెప్పాను కదా, యూదులని గ్రీస్ దేశస్తులని మనకి భేదాలు కనపడకూడదని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కనుక కులాన్ని బట్టి స్నేహం ఇప్పుడు ఎలా ఉందంటే, కులాన్ని బట్టి స్నేహం చేస్తారు. ఏ కులం వాడు ఆ కులం వాడితో స్నేహం చేస్తుంటాడు. ఇంకా రక్షించబడిన వారు కూడా ఏ కులం వాడు ఆ కులం వాడితో స్నేహం చేస్తుంటాడు, ఏ కులం వాడు ఆ కులం వాడితో పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ వేరే కులం పేరు క్రైస్తవుడు అని ట్యాగ్ లైన్, పేరు క్రైస్తవుడు అని ట్యాగ్ లైన్ మాత్రం క్రైస్తవుడు అని ఉంటుందండి. మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు చూసుకుంటే మళ్ళీ అదే కులానికి చెందినవాడు వేరే అమ్మాయిలు చేసుకోకూడదండి, చేసుకోరంటారు. పైగా వాళ్ళు ఎక్కడి నుంచైనా పొరుగు నుంచి వచ్చి అద్దుకున్నాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే అద్దుకుంటాడండి, మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి అద్దుకుంటాడు. మళ్ళీ పైగా వాళ్ళు అద్దెకిచ్చేవాళ్ళు కూడా వాళ్ళ వాడైతేనే అద్దెకిస్తుంటారండి మళ్ళీ మనుషులు. ఇటువంటి సొసైటీలో మనం జీవిస్తున్నాడు. మనం ఎంత భయంకరమైన సొసైటీలో మనం జీవిస్తున్నాం అంటే అటువంటి సొసైటీలో మనం జీవిస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అంటాడండి, క్రైస్తవుడే, కానీ 99% ఈ లోక ఈ పద్ధతి ప్రకారంగా జీవిస్తున్నారు మనుషులందరూ కూడా. ఇంకా ఏంటంటే ఒక పక్క కులము, ఒక పక్క ఇంకా ఏదో ఏదో ఉంటుంది, మళ్ళీ గొప్ప విధాన్ని తేడం మళ్ళీ సంఘాల్లో కూడా. అందుకే యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-6 గారికి మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతుంటే, యాకోబు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, 2వ అధ్యాయము, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొమాటం లేని వారై ఉండొకడి. ఎలాగనగా బంగారు ఉంగరం పట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు చూడండి తెలియజేస్తాడు ఇక్కడ. ఒకడు ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని బంగారపు ఉంగరాలు పెట్టుకొని సమాజంలోకి వస్తే, అదే సమాజంలోకి ఎవడండి ఒకడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వస్తే మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ట్రీట్ చేస్తారు మీరు? అతన్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇతన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీరు అందరూ కూడా. ఒక పక్క కులం, ఒక పక్క స్టేటస్. క్రైస్తవులకి యేసుప్రభు ఎవరి దగ్గర ఇటువంటి స్వభావాలు చూపించాడు? యేసుప్రభు ఎక్కడైనాను సమరస్థితితో మాట్లాడలేదా? మీరు భేదాలు చూపిస్తారు, యేసుప్రభు భేదాలు చూపించడు. ఆయన శిష్యుల పాదాలు కడగలేదు, తగ్గించుకోలేదా? మనం ఎందుకు ఇలా సమాజం ఎందుకు పాడైపోతుంది ఇవాళ? క్రైస్తవ సమాజం ఇవాళ క్రైస్తవులు కూడా ఇంకా క్రైస్తవులు ఈ లోకానికి వెలుగు ఉప్పై ఉన్నాం. మనం ఈ లోకాన్ని మార్చవలసిన వారై ఉన్నాం. మనం వాటికే గురైపోతుంటే ఇంకెందుకు క్రైస్తత్వం? మనం దేవుని నామానికి అవమానం కదా. ప్రశస్తమైన బట్టలు వేసుకొస్తే వాడిని ఏం చెప్తారు ఇక్కడ తెలియజేస్తారు చూడండి.
మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ కూర్చుండమని చెప్పేసి ఏంటి మంచి స్థలం మందు కూర్చుని పెడతావా? పెళ్లి జరుగుతుంటే మనం చూస్తుంటాం. మనం వస్తారు, రాజకీయ నాయకులు వస్తుంటారు, ఆవిడ వస్తే కంగారు పడిపోయి అడవడి చేసేసి ఇంక వచ్చిన వాళ్ళందరినీ మర్చిపోతారు. ఇంకా అటు మిగిలిన అందరినీ మీ ఇంటిల్లి పాది వచ్చేయాలని చెప్పేసి కోడి ఇచ్చినట్టు పెద్ద కబుర్లు చెప్తాడండి. ఈ ఇంటిల్లి పాది వచ్చేయాలని చెప్తాడండి. ఆడెక్కడ ఏం చేస్తుంటాడు? గొప్పని ఒకలాని చూస్తాడు, పేదోడిని ఒకలాని చూస్తుంటాడు. పేదోడు కనపడిన చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. వీడు దౌర్భాగ్యం ఏంటంటే దౌర్భాగ్యమైన క్రైస్తవ్యును. నువ్వు అసలు క్రైస్తవుడు కాదు, నువ్వు అసలు క్రీస్తు మనసు నీలో లేదు అసలు. నీకు అసలు ఇటువంటి వారి వల్లే క్రైస్తవ అపహాస్యం పాలైపోతుంది, క్రీస్తునామం అవమానింపబడుతుందండి. నీ డబ్బు చూసుకుని, నీ ఉద్యోగం చూసుకుని, నువ్వు కట్టుకొని ఇల్లుని చూసుకుని, నీ బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఇటువంటి వేషాలు కనుక వేస్తే దేవుడు మూవేస్తాడు, నిన్ను అసహించుకుంటాడు. నువ్వు నీ ప్రార్థన అంటే అసహ్యం దేవునికి. పొరుగువాడిని ప్రేమించలేని నువ్వు, బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ప్రేమించి నీ పొరుగువాడు ప్రేమించు. వాడు అన్యుడైనా కానీ, వాడు రక్షణ పొందలేని వాడైనా కానీ, వాడెవడో గొప్ప పొజిషన్ ఉంటే వాడికి వెళ్ళిపోయే సలాములో 10 మంది వాడు వెనకాల తిరిగేస్తుంటారు. విని వారి అందుకే మాట్లాడుతూ చూడండి. ఇంకా నీవిక్కడ మంచి స్థలంలో కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రంతో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం దగ్గర కూర్చుంటామని చెప్పిన మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేయవారు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించిడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? మరి మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే కొరింథీయుల మొదటి పత్రిక 1:10 చూసినట్లయితే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలి, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మిమ్మను వేడుకొడుచునని చెప్పి మాట్లాడుతున్నాడండి. అందరూ ఒకే మనసు, ఒక్క ఆలోచన, ఒకే తలంపు కలిగి మనమందరము క్రీస్తులో ఒకరమే సమానం అని చెప్పేసి గొప్ప భేద స్త్రీ పురుషుని భేదం లేకుండా కలిసి ఉండమని చెప్పి దేవుడు క్రైస్తవులకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని ప్రజలుగా మనం సువార్త మరియు ప్రభు ఆజ్ఞలపై మనసు పెట్టాలి. వృత్తి, ఆర్థిక స్థితి, జీవితాల వంటి విషయాలు పక్కన పెట్టాలి. మనం దేవుడు తెలియజేస్తున్నాడండి. నూనె నీరు ఎప్పటికీ కలవపోవచ్చు, కానీ దేవుని కుటుంబం ఒక్క శరీరంగా ఉండాలండి. అవి కలవపోవచ్చు, కానీ మనం ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని అనుసరిద్దాం, దేవుని గౌరవిద్దాం. మనం ఇటువంటి విభేదాలు లేకుండా, నూనె నీరులాగా కాకుండా మనం అందరము కూడా క్రీస్తు శరీరంలో ఒక్కరిగా జీవిద్దాం. అలా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నూనె నీరులాగా కాకుండా ప్రభు, కుటుంబం కానీ, సమాజం కానీ, సంఘం కానీ ప్రభు, అందరూ కూడా తండ్రి క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండాలి తండ్రి. ఏక పట్టణస్థులుగా ఉండాలి ప్రభు. మరి ఇరువురి మధ్యన ఉన్న అడ్డుగోడను బద్దలు కొట్టేసి తండ్రి నీ కుమారుడు ద్వారా తండ్రి అందరూ కలిసి ఉన్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు తండ్రి కనుక క్రియల రూపంలో విశ్వాసులుగా మేమందరం ఉంటానికి ప్రసంగం సహాయపడలే చేసి ఈ లోక పద్ధతులు మేము అనుసరించుకోండి. విశ్వాసమునే కట్టి దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ యేసును మాత్రమే వెంబడించేవారుగా చేయమని, ఆయన ఆజ్ఞలు మాత్రమే పాటించేవారుగా చేయమని యేసు కృష్ణను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.